దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప, దేవుడు గత కాలమంతా ఆయన కృపలో మనలందరినీ, మన కుటుంబాలని, సంఘమంతటిని కాచి కాపాడినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24 అధ్యాయము 6 వచనం. మత్తయి సువార్త 24 అధ్యాయము 6 వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చి సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. అలాగే మార్కు సువార్త 13 అధ్యాయము 7 వచనం. మార్కు సువార్త 13 అధ్యాయము 7 వచనం. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినినప్పుడు కలవరపడుకుడి. ఈ రెండు వచనాల్లో కూడా ఒక మాటను మనం చూస్తున్నాం, కలవరపడుకుడి అని అంటున్నాడు. అలాగే లూకా సువార్త 21 అధ్యాయం 9 వచనం కూడా. లూకా సువార్త 21 అధ్యాయం 9 వచనం. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గత కాలమంతా నీ కృపలో సంఘమంతటిని ప్రభా, కుటుంబాలన్నిటినీ మీరు కాచి కాపాడారు ప్రభా, సంరక్షించారు, పోషించారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ మధ్యకాల సమయంలో ఆయా సంఘముగా, సమాజంగా నీ సన్నిధిలో మేము కూడిన ఆయన నీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా నీ వాక్యంతో నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. అయా మేము అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం నాయన. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి నాయన. నీ రాకడ సమీపంగా ఉంది నాయన. అయా ప్రభా, మీ రాకడలో ప్రభా నేను ఎదుర్కొనే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. అయా తండ్రి ప్రభ, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది, నీ వాక్యము అగ్ని వంటిది నాయన ప్రభా. అయా నీ వాక్యము బాధలో ఉన్న వారికి నెమ్మది కలగజేస్తుంది. నీ వాక్యము త్రోవ చూపిస్తుంది నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి ప్రభా. అయా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో మేము ముద్రించుకొని 30 60 100 ఫలించి నీ నిత్యరాజ్యంలో యుగయుగాలు నీతే జీవించే భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24 అధ్యాయము 6 వచనము, మార్కు సువార్త 13 అధ్యాయం 7 వచనము, లూకా సువార్త 21 అధ్యాయం 9 వచనం. ఈ 3 వచనాలు ఒకే విధంగా ఉంటాయి. ఈ 3 వచనాలు కూడా లోకరక్షకుడైన యేసు ప్రభు వారు ఈ భూమి మీద నివసిస్తున్న సమయంలో ఆయన ముందుగా లోకంలో ఏం జరగబోతుంది, ఎలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి మత్తయి సువార్త 24 అధ్యాయంలో మనం చెప్పడం చూడగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. భయంకరమైన సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో, కొన్ని నెలల క్రితము ఇజ్రాయేలు గాజాతో యుద్ధం చేసింది. సంవత్సరం అవుతుంది, దాదాపు సంవత్సరము అవ్వచ్చు. హమాస్ అనే తీవ్రవాదులు ఇజ్రాయేల్లోకి చొరబడి ఇజ్రాయేల్ ప్రజల్ని చంపివేశారు. కొంతమందిని చెరగా తీసుకొని వెళ్ళిపోయి వారిని బందీలుగా ఉంచుకున్నప్పుడు ఇజ్రాయేలు గాజా మీద యుద్ధం చేసింది. గాజాని మొత్తము సర్వనాశనం చేసింది. ఎందుకనంటే ఇజ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హమాస్ అనే తీవ్రవాదులు, వాళ్ళు మంచి కొరకు పోరాటం చేసేవారు కాదు, చెడు కొరకు పోరాటం చేసేవాళ్ళు. దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ మీదకి వారు దొంగతనంగా చొరబడి, అయితే గాజా మీద ఇజ్రాయేల్ యుద్ధం చేసింది.
గాజా చాలా వరకు నాశనం అయిపోయింది. గాజా మీద ఇజ్రాయేలు జయం పొందింది. హమాసు తీవ్రవాదుల్ని చాలా వరకు అంచివేసింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది? ఇరాను ఇజ్రాయేల్ మీద యుద్ధానికి కాల్దువ్వి ఇజ్రాయేల్ మీద యుద్ధం చేస్తుంది. ఇవన్నీ ప్రవచనాలు, యుద్ధ సమాచారము జరిగినప్పుడు మీకు బాగా స్పష్టంగా అర్థం అవ్వాలని అంటే జకరియా గ్రంథము 14 అధ్యాయము 3వ వచనం. 14 అధ్యాయం 3వ వచనం. అప్పుడు కొద్ది మైక్లో చదువమ్మా, మైక్ ఆన్ చేసి దగ్గర పెట్టుకో సరిపోయింది. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధం చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధం చేయును. ఆ దినమున మన యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద అంటే ఏ ఒలీవ కొండ మీద అయితే యేసు ప్రభు వారు శిష్యులకు అనేక మంది ప్రజలకు బోధించారో అదే ఒలీవ కొండ యెరూషలేముకి తూర్పు తట్టునుంది. చదువమ్మా. ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా రెండోసారి ఆయన దిగి వచ్చేటప్పుడు ఎప్పుడనంటే ఇజ్రాయేలు మీదకి అనేక అన్ని దేశాలు యుద్ధానికి వచ్చినప్పుడు, ఇజ్రాయేల్ని ఓడించాలని చూసినప్పుడు, ఇజ్రాయేల్తో యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయేలు పక్షాన సైన్యములకు అధిపతిగు యెహోవా ఉన్నాడు. మళ్ళీ మరొకసారి తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఇజ్రాయేలు కొరకు రెండో మారు పంపించినప్పుడు అదే రెండవ రాకడా. బహిరంగ రాకడ ఉంది, రహస్య రాకడ ఉంది. ఇది బహిరంగ రాకడ. రహస్య రాకడంటే యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనకంటే ముందుగా మృతి పొందిన వారు పునరుద్ధాన శక్తి ద్వారా మొదట లేపబడతారు. ఆ తర్వాత సజీవులమైన మనము కూడా దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకొని మేఘాల మీద ఆయన్ని ఎదుర్కొంటాము. అక్కడ 3.5 సంవత్సరాలు ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాలిభాగస్తులయ్యి ఆ తర్వాత మనందరము కూడా భూమి మీదకి వస్తాము. ఇది రహస్య రాకడ. బహిరంగ రాకడనంటే మనందరినీ, పరిశుద్ధులందరినీ ఆయన వెంట పెట్టుకొని ఏ ఒలీవ కొండ మీద అయితే ఆయన బోధించాడో, ఏ ఒలీవ కొండ మీద నుంచే ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడో, మళ్ళీ అదే ఒలీవ కొండ మీదకి ఆయన దిగుతాడు. ఆయన దిగినప్పుడు కొండ 2 భాగాలుగా విడిపోతుంది. ఒక పక్కకు ఒక భాగము, ఒక పక్క తూర్పు తట్టు ఒక భాగము, దక్షిణ తట్టు ఒక భాగము, 2 భాగాలుగా విడిపోయినప్పుడు మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. అంటే ఇది ప్రవచనం. ఇది జరగవలసి ఉంది. ఇది ప్రవచనము. ఇజ్రాయెల్ మీదకి అన్ని దేశాలు పగతో కోపంతో అన్ని దేశాలు, మా ఇజ్రాయేలు దేశం ఎంత ఉంటుందనంటే మన పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. పశ్చిమ గోదావరి జిల్లా అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. కొన్ని లక్షల మందే జీవిస్తున్నారు యూదులు అందులో. చిన్న దేశము. ఇరాన్, ఇరాక్ దేశాలు ఎలా ఉంటాయనంటే మనం మ్యాప్లో చూస్తే పెద్ద దేశాలు అవి. దాంట్లో పావంతు కూడా ఉండదు. అసలు మ్యాప్లో చూస్తే ఇజ్రాయెల్ దేశం కనపడదు కూడా. మ్యాప్లో చూస్తే ఇజ్రాయెల్ దేశం కనపడదు. ఇరాను, ఇరాక్, ఈజిప్టు ఇవన్నీ కనపడతా ఉంటాయి. అలాంటి చిన్న దేశం మీద ఇరాను యుద్ధానికి కాల్దువ్వి ఈ ఇజ్రాయేలు దేశం మీద అణుబాంబులు వేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇజ్రాయేలు పక్షాన ఉన్నవాడు కునుకడు, నిద్రపోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎందుకు చూస్తున్నానంటే యుద్ధ సమాచారం విన్నప్పుడు మీరు కలవరపడకండి, మీరు భయపడకండి. ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. లోకానికి భయం కలుగుతుందేమో, లోకానికి బెదురు కలుగుతుందేమో, లోకం ఒకవేళ వీటిని అన్నిటినీ చూసి అంతం కలిగిద్ది, భూమి అంతరించపోయిద్ది అని చెప్పేసి కలవరపడుతుందేమో. మీరు కలవరపడకండి, మీరు భయపడకండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. పరిశుద్ధ గ్రంథంలోంచి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు
ధరించుకుందము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలు శరీర సంబంధమైన యుద్ధాన్ని చేస్తున్నారు. శరీర సంబంధమైన యుద్ధాలు జరిగినప్పుడు మీరు భయపడవద్దు, మీరు కలవరపడవద్దు, అంతము వెంటనే రాదు, ఇవన్నీ జరగవలసి ఉందని యేసు ప్రభు వారు చెప్పారు. మనము ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ముందు వచనాల్లో ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం ఎలా ఉన్నాం, ఎలా పాల్గొనాలి, ఎలా ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలి. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనము, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది గనక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. రాత్రి అని అంటే పాపానికి సాదృశ్యము, రాత్రి అంటే అపవిత్రకు సాదృశ్యము, రాత్రి అంటే అపవిత్రమైన కార్యకలాపాలకు సాదృశ్యము. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉందనంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. మనము వెలుగు సంబంధులము. మనల్ని దేవుడు తన సోయ రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం మనము. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మీరు తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని మనము ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాడేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటూ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, వేటిని విసర్జించాలి అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు. చదువమ్మా. అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు కామా అంటే తాగుబోతుతనము, అల్లరి చిల్లరిగా తిరిగేతనము, అల్లరులు, కొట్లాట్లు, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, వీటన్నిటితో కూడిన వాటిని అన్నిటినీ విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉందని అంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. మనము లోకాన్ని పెంటగా ఎంచుకొని లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడంబము. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నేను లోకాన్ని పెంటగా ఎంచుకున్నాను. లోకంలో ఉన్నంత నేత్రాశ, శరీరాశ, జీవపడంబము, వాటిని విసర్జించి నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధం అంటే శరీరంతో పోరాడే సైనికుడు ఏం చేస్తాడంటే, ఆ సైనికుడు యుద్ధ భూమిలోకి వెళ్ళబోయే ముందు తనకి కావలసిన యుద్ధోపకరణాలు ధరిస్తాడనమాట. అంటే శత్రువు బారి నుంచి తప్పించుకోవడానికి, శత్రువు నుంచి కాపాడబడటానికి కావలసిన యుద్ధోపకరణములు ధరిస్తాడు. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలనంత బలము కలిగినవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నాము. ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనము తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. వాటిని మనం ధరించుకొని యుద్ధ భూమిలో మనం ఉన్నప్పుడు, మనము యుద్ధ భూమిలో ఉండి పోరాటం చేస్తున్నప్పుడు మనకి ఎదురుగా ఉన్న ప్రతి విధమైన చీకటి శక్తులన్నీ లయమైపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలనంత బలమును కలిగినవి. దుర్గములు అని అంటే స్ట్రాంగ్ హోల్డర్స్, అంటే కోటలు లాంటివి కూడా. అపవాది కోటలు, అపవాది చెప్పే అపవిత్రమైన మాటలు, అబద్ధాల్లో మనము కూలగొట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకొని దేవుని యొక్క రాజ్యంలోకి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు గాని దేవుని ఎదుట దుర్గములు పడదోయజానంత బలం కలిగినవి. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు అంటే దేవుని యందు భయభక్తులు
కలిగి ఉండటం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుని వాక్యాన్ని అంగీకరించడం, దేవుని వాక్యాన్ని వినటానికి ఆతృత పడటం, విన్న వాక్యాన్ని బట్టి మనము జీవించటం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో దేవుని వాక్యం అంతటా వినబడుతుంది, సత్యవాక్యము వినబడట్లేదు. ఎవరికి నచ్చిన బోధ వారు చేయటం ప్రారంభించారు. విశ్వాసుల్ని మెప్పించడానికి, క్రైస్తవుల్ని మెప్పించడానికి, క్రైస్తవులు మెప్పు పొందడానికి కావలసిన బోధలను చేస్తున్నారు. ఆ బోధ దేవునికి ఇష్టమైంది కాదు. నీవు మనుషులను దయను కోరుతున్నావా, దేవుని దయను కోరుతున్నావా? మనుషులను మెప్పించేవాడు అయితే దేవుని ఎదుట తునీకరించబడతావు. మనము శరీర సంబంధమైన యుద్ధంలో కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం ఉన్నాం గనక తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకొని ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం పోరాటం చేసినప్పుడు మన ఎదుట ఉండిన బలమైన కోటలు, అపవాది కోటలన్నీ యేసు సర్వశక్తి గల నామంలో కూలిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిది దేవుని వాక్యము వినటము, దేవుని వాక్యాన్ని అంగీకరించటము, వాక్యం ప్రకారము జీవించటము. రెండోది ప్రార్థన. ఈ దినాల్లో ప్రార్థన కరువైపోయింది. ఈ దినాల్లో ప్రార్థన కరువైపోయింది. ప్రతి దానికి సమయాన్ని ఇస్తున్నాము, మన పనులు చేసుకోవడానికి మనం ఆతృత పడుతున్నాము. దేవుని సన్నిధిలో ప్రార్థించడము కరువైపోతుంది. దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం వెతుకుతామో, దేవుడితో ఎప్పుడైతే మనం మాట్లాడతామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం గడుపుతామో, దేవుని యొక్క మహిమ మనల్ని ఆవరించి ఉంటుంది. ఒక క్రైస్తవ సమాజానికి ఒక సూక్తి ఉంది, మోకాళ్ళు నల్లబడితే మొహము తెల్లబడిద్దంట. మోకాళ్ళు నల్లబడితే ముఖము తెల్లబడిద్దని అంటే దేవుని వెలుగు నీ మీద ప్రకాశించబడిద్ది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నీవు దేవుడితో గడిపితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ నీ చుట్టూ ఆవరించుండిద్ది కనుక ఏ అపవాది శక్తులు కూడా నీ మీద, నీ కుటుంబం మీద పనిచేయవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. రెండోది దేవునితో సహవాసం కలిగి ఉండటం అంటే ప్రార్థనలో మనం దినదినము ఎదుగుతూ ఉండాలి. నీతి, రైచియస్నెస్, నీతి అంటే మన స్వనీతి మీద మనం ఆధారపడటం కాదు, దేవుని నీతి మీద ఆధారపడాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు. మనమే పరిశుద్ధులు అనుకోవటం కాదు, పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి వైపు మనం చూస్తూ, పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి మీద మనం ఆధారపడుతూ, మనకెదురవుతున్న సమస్యలో, మనకెదురవుతున్న ఇబ్బందుల్లో ఎప్పుడైతే ఆయన ముందుగా పెడతామో, ఆయన మీద ఆధారపడతామో, మనకెదురవుతున్న ప్రతి సమస్య నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలిగినగా. నీతిగా బతకటము, యథార్థంగా జీవించటము, ఏది ఏమైనా సరే, 600 భూమంతా తలకిందులైనా సరే, నేను నీతిగా బతకాలని నీవు అనుకుంటే దేవుని యొక్క కృపను నీవు పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నోవాహు ఆ తరములోనే నిందారహితుడని దేవుడు నోవాహును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. భూమి అంతట్లో మోషే నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము నా స్నేహితుడని అబ్రహామును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతి సంబంధమైన భక్తిని మనం చేయాలి, నీతిని విడిచిపెట్టకూడదు. వాక్యము నీతి అనుసంధానంగా ఉంటాయి. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుస్తుంటే నీతిని నెరవేర్చేవారిగా మనం ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాతది విశ్వాసము, ఫేత్. అంటే విశ్వాసం అని అంటే మనకెదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో మనము మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడాలి. మొట్టమొదటిగా
మనము దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితా రాయబడింది. వారు ఎలాగ వారికి ఎదురవుతున్న సమస్యల్లో దేవుడి మీద ఆధారపడ్డారో, దేవుడి మీద ఆధారపడినప్పుడు వారికి ఎదురైన భయంకరమైన సమస్యలన్నిటి నుంచి వారు పైకి లేవనెత్తబడటము ఆ యొక్క హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. నీకు ఎదురవుతున్న సమస్యలో, నీకు ఎదురవుతున్న ఇబ్బందిలో, నీకు ఎదురవుతున్న వేదనకరమైన పరిస్థితుల్లో నీవు ఎప్పుడైతే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడతావు, కొంచెం కొంచెంగా కాదు, అవసరాన్ని బట్టి ఆధారపడటం కాదు, అవసరానికి ఆధారపడటం కాదు. విశ్వాసం అంటే మనకు సమస్య ఉన్నా సమస్య లేకపోయినా, మనం సంతోషంతో ఉన్నా బాధతో ఉన్నా దేవుడి మీద మనం ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో, దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోలా. సమస్తాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోలా. గడిచిన ఒక 20 రోజులు అవ్వచ్చు, 20 రోజులు అవుద్ది, 20 రోజులు అవ్వచ్చు. మంగళగిరి ప్రాంతంలో ఒక దైవ సేవకులు పరిచర్య చేస్తున్నారు. ఆ దైవ సేవకులు ఎంతో కష్టపడి ఎక్కడో వేరే తెలంగాణ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వచ్చారంట. చిన్న బాబుని కుమార్తెను తీసుకొని ఆ ప్రాంతానికి వచ్చి మంగళగిరి ప్రాంతంలో, విజయవాడకి దగ్గరలో ఉంటుంది, గుంటూరు వెళ్ళే దారిలో ఉండిద్ది మంగళగిరి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రయాసపడి దేవుని పరిచర్య సైకిల్ మీద, ఒక ఆయన సైకిల్ ఇస్తే సైకిల్ మీద విజయవాడ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ, తెనాలి అవన్నీ, విజయవాడ అవన్నీ సైకిల్ మీద తిరిగేవాడంట. దేవుడు కృపచేత దేవుడు అంచెలంచెలుగా ఆ పరిచర్యని అభివృద్ధి పరిచి వారు ఒక మంచి మందిరం కట్టుకుంటే అనుకోని పరిస్థితుల్లో మరి షార్ట్ సర్క్యూట్ వల్ల ఏం జరిగిందో తెలియదు, కానీ ఆ మందిరం అంతా బూడిదైపోయింది. అసలు ఏమీ మిగల్లా. సౌండ్ సిస్టమ్ ఏంటి, మొత్తం బూడిదైపోయింది. వాళ్ళు తర్వాత వారం, అది జరిగింది శనివారమో శుక్రవారమో జరిగినట్టుంది, అది శనివారం జరిగినట్టుంది, అంతగా గుర్తులేదు నాకు. వారు తర్వాత ఆదివారం వచ్చినప్పుడు ఆ ప్రాంగణంలోనే, ఆ చర్చి ప్రాంగణంలోనే వారు టెంట్ వేసుకొని ఆరాధన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఆరాధన చేస్తూ అంటున్నారు, నేను మందిరాన్ని కోల్పోయాను కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు, నా పిలుపుని కోల్పోలేదు, నా దర్శనాన్ని కోల్పోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం అంటే ఆ విధంగా ఉండాలి. ఆయన కన్నీళ్ళు వస్తున్నాయి, బాధ వస్తుంది, వేదన కలుగుతుంది. మళ్ళీ ఆ సంఘం కూడా విశ్వాసుల మీద ఆధారపడకుండా కట్టాడంట. ఇప్పుడు కూడా అంటున్నాడు, ఎవ్వరు కూడా నాకు డబ్బులు పంపించవద్దు, నేను దేవుడి మీదే నేను ఆధారపడతాను. క్యూఆర్ కోడ్లు, స్కానర్లు నేనేమి పెట్టట్లేదు, ఫోన్ నెంబర్లు వేయట్లేదు. ఎవ్వరు కూడా నాకు డబ్బులు పంపించొద్దు, మేము ఎవరిని అడగట్లేదు. కానీ మా పిలుపుని మేము కోల్పోలేదు, మా విశ్వాసాన్ని మేము కోల్పోలేదు, మా దర్శనాన్ని మేము కోల్పోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబును కూడా మనం చూస్తే, యోబు సమస్తాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోలా, పిలుపుని కోల్పోలా, దర్శనాన్ని కోల్పోలా. యోబు గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, యోబు యూజు దేశంలో యథార్థవంతుడు, నమ్మకస్తుడు అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుడు ఆ నమ్మకానికి తగ్గట్టుగానే రెండంతలుగా యోబును ఆస్వాదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసము మనం దేవుడి మీద ఉంచినప్పుడు మనకు అసాధ్యమైన కార్యాలు కూడా మనం పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5వది సువార్త అంటే దేవుని యొక్క సువార్తను మనం అంగీకరించటమే కాదు, దేవుని యొక్క సువార్తను ఎదుటి వారికి చెప్పేవారిగా మనం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవుని గూర్చిన మాటలో మనము ఇబ్బందుల్లో ఉన్నవారికి, సమస్యల్లో ఉన్నవారికి, దేవుని తెలియని వారికి మనం చెబుతామో, మన ద్వారా దేవుడి యొక్క రాజ్యవ్యాప్తి వారి వృద్ధి చెందింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు కూడా ఆయన అనేక ప్రాంతాలు కాలినడకన వెళ్ళి దేవుని యొక్క సువార్తను ఆయన ప్రకటించాడు. ఆయన యొద్దకే అనేక మంది గుంపులుగా వస్తుంటే ఆయన అయినా సరే అనేక ప్రాంతాలకు ఆయన వెళ్ళాడు. దేవుని యొక్క సువార్తను మనం అనేక మందికి చెప్పేవారిగా ఉండాలి. మరి నాకు మైక్ లేదుగా అండి, నాకు జనాలు లేరుగా అండి అని మనం అనకూడదు.
మైకుండి జనాలుంటే చెప్పడం కాదు, ఎవరో పక్కన వాళ్ళు ఇబ్బందులో ఉన్నారని అంటారు. సమస్యలో ఉన్నామమ్మా, ఈ ఇబ్బందిలో ఉన్నామమ్మా, ఈ పరిస్థితి ఎలా ఉందనుకో, ప్రార్థన చేస్తానండి అన్న చాలు. ఏమనాలి? అమ్మా ప్రార్థన చేస్తామమ్మా, మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తానమ్మా. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. యేసయ్యా నా బాధల నుంచి, నా కష్టాల నుంచి నన్ను విడిపించేసయ్యా అని ప్రార్థన చేసుకోండి అని చెప్పండి. తప్పకుండా దేవుడు వారి హృదయాలను తాగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మైకే ఉండవసరంలా, స్టేజే ఉండవసరంలా, మన ఎదుట అనేక మంది జనాలే ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత 6వది చూద్దాము. దేవుని యొక్క ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్, అంటే దేవుని ఆత్మ ద్వారా సంపాదించబడిన జ్ఞానంతో మనం నడుచుకోవాలంటే దేవుని ఒక వాక్యము ఏం చెబుతుంది? ఆత్మ లేని వాడైతే నా వాడు కాడు అని దేవుని వాక్యం అంటుంది. అంటే దేవుని ఆత్మను పొందుకున్న మనము దేవుని యొక్క ఆత్మానుసారంగా మనము జీవించాలి. ఇవి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకొని ఆత్మ సంబంధమైన యుద్ధ భూమిలో మనం పోరాటం చేస్తున్నప్పుడు మన ఎదుటిగా ఉన్న అపవాది కోటలు కూడా కూర్చబడతాయి. ఇంకా వివరణాత్మకంగా చూద్దాం. ఇంకా పరిశుద్ధుడైన పౌలు వీటన్నిటిని గురించి వివరణాత్మకంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18 వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ స్పీడ్గా వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు, ఎవరి యందు బలవంతులై ఉండాలంట? దేవుని యందు బలవంతులై ఉండాలి. దేవుని యందు బలవంతులై ఉండాలంటే దేవుని బలాన్ని పొందుకొని మనం జీవిస్తున్న వారై ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం బలం వల్ల అపవాది ఏమి భయపడ్డాం. మనం బలవంతులైనంత మాత్రాన మనం బలం వల్ల అపవాది భయపడ్డాం. సంసోను అప్పటి వరకు దేవుని ఆత్మ చేత బలవంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడికి విరుద్ధంగా తిరగటం మొదలుపెట్టాడో, దేవుడి మాటను పెడచెవిని పెట్టాడో, ఫిలిస్తీయులు వచ్చి అతన్ని బంధించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మతో నింపబడిన బలం ద్వారానే మనం బలవంతులు అవుతాం. మనం ప్రోటీన్ ఫుడ్ తిన్నంత మాత్రం అది శరీరానికి బలం, ఆత్మకు బలం కాదు. అది శరీరానికి బలం. మన పిల్లలు బాగా ఎదగాలనుకో మంచి మంచి ఫ్రూట్స్, మంచి మంచి విటమిన్స్, లేకపోతే మంచి మంచి సెరిలాక్ అని, బూస్ట్ అని, హార్లిక్స్ అని ఇవన్నీ పెడతా ఉంటారు. శరీరానికి బలం. మంచి ఆహారము, పోషకరమైన ఆహారము శరీరానికి బలం. ఆత్మకి బలము దేవుని యొక్క వాక్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దినదినము దేవుని వాక్యంతో నింపబడితే, దేవుని వాక్యం వినేవాడిగా, దేవుని వాక్యం ప్రకారంగా నీవు జీవించేవాడిగా నీవు ఉండాలి. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, చదువమ్మా. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై, ఆయన యందు, దేవుని యందు బలవంతులై ఉండటంటే దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. దేవుని బలం ఉత్తిగే రాదు. దేవుని బలం ఉత్తిగే రాదు. ఇందాక మనం చూసాం, 6 పాయింట్లు మనం చూసాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి దాని ప్రకారం జీవించాలి. ప్రార్థనలో ఉండాలి, నీతిగా జీవించాలి, యథార్థమైన ప్రవర్తన కలగాలి, సువార్తను ప్రకటించాలి, దేవుని ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా మనం జీవించాలి. అప్పుడు దేవుని బలం వచ్చింది. ఉత్తిగే దేవుని బలం రాదు. ఉత్తిగే దేవా నన్ను దర్శించు, నీ ఆత్మతో నింపు, నీ బలంతో నింపానంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతికి దేవుని సన్నిధిలోకి వచ్చి నింపయ్యానంటే ఏమి నింపడు ఆయన. ఆయన ఏం ఖాళీగా లేడు నింపడానికి. మనం దేవుని ఆత్మతో నింపబడాలంటే, దేవుని శక్తిని పొందుకోవాలంటే దేవునికి అనుగుణంగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది మన ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. అంటే అయ్యా నన్ను పరిపాలించేవాడు నీవే, నా ప్రభుడు నీవే, నా సంరక్షకుడు నీవే, నా పోషకుడు నీవే, నన్ను నడిపించేవాడు నీవేని మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి. ఎప్పుడైతే ఆయన చేతిలో పెడతామో ఆయన అనుగుణంగా మనల్ని మలుస్తూ ఉంటాడు. మనల్ని మలిచినప్పుడు మనం ఆయనకు అనుగుణంగా మారితే ఆయన ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు, మీరు అపవాది తంత్రాలు దేనికంటే బలవంతా? ఈ బలవంతా దేనికి? ఈ బలవంతా దేనికి? కండ్లు పెరగడానికి కాదు. ఈ బలవంతా
నాకు కాళ్ళు నొప్పులు పోవాలి, నాకు మోకాలు నొప్పులు పోవాలి, నాకు తలనొప్పి పోవాలి. దేవుడు కృప వల్ల దేవుడు ముడితే ఇవన్నీ స్వస్థపరచబడతాయి. కానీ ఆయన యందు మనం బలవంతులై ఉండాలి అని అంటే ఇక్కడ పరిశుద్ధులైన పౌలు వివరంగా చెబుతున్నాడు. చదువమ్మా. మీరు అపవాది తంత్రములను మీరు ఎదిరించుటకు అపవాది, దేనికంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి, వాడు చెప్పే అబద్ధాల మాటలు నమ్మకుండా ఉండకుండా అపిత్ర భావం నుంచి మనం విడిపించబడి సత్యంలో నడపబడటానికి మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వాంగ కవచము ఎలా ఉంటుందో మనం చూద్దాం కింద వచనాల్లో. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి దేవుడి బలాన్ని మనం పొందుకోవాలి. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని మనం పోరాడేది శరీరాలతో కాదు. శరీర పోరాటం అని మనం అనుకుంటాం. ఇంటి పక్కనోడు గొడవ పెట్టుకుని ఉత్తి పుణ్యాన్ని గొడవ పెట్టుకున్నాడు. ఇంటి పక్కనోడు ఉత్తి పుణ్యాన్ని గొడవ పెట్టుకున్నాడు. అసలు పాపం పుణ్యం మనకు తెలియదు, ఎందుకు తిడతారో మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం అసలు వాళ్ళని ఏమి మనల్ని అనలేదు, ఎందుకు తిడుతున్నారు, ఎవరిని తిడుతున్నారు, మనకేం తెలీదు. రోడ్డు మీద మన దారిని మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎవడో కావాలని గొడవ పెట్టుకుంటాడు, ఎందుకు పెట్టుకుంటాడో కూడా అర్థం కాదు. వాళ్ళు దెయ్యం దూరింది అందుకే గొడవ పెట్టుకుంటాడు. ఇవే అపవాద తంత్రాలు ఇవన్నీ. అట్లా ఎందుకు గొడవలు పెట్టుకుంటారో తెలియదు, మనకు అర్థం కాదు. దెయ్యాలు దొరుకుతాయి వాళ్ళు దెయ్యాలు దొరుకుతాయి. మనం ఆలోచించాలి ఎందుకంటే మనం వాడు గొడవ పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి మనం కూడా కేకలేసామనుకో, ఇంకా మనకి వాళ్ళకి తేడా ఉండదు. ఇంకా మనకు కూడా ఉడికేస్తా ఉండిద్ది, ఉడికేస్తా ఉండిద్ది. నన్ను అంటున్నారు, నన్ను ఇలా అంటున్నారు మనకు అంట ఉండిద్ది. కానీ మనం కొద్దిసేపు కంట్రోల్ చేసుకుంటే అరిసి వాళ్ళ నోరే నెప్పుట్టి అది అయిపోయింది ఇంకంతే. పైడిపరిలో మేము ఒకళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం. మినిస్ట్రీ కోసం తీసుకున్నారు సేవకులు అని, మా ఆత్మీయ నాయకులు ఒక ఇల్లు తీసుకున్నారు. నేనేం చేసేవాడిని అంటే ఎదర ఖాళీ స్థలం ఉంది, బాగా ఖాళీ స్థలం ఉందన్నమాట. మా ఇంటి వాడు ఆంటీ గారితో చెప్పి, ఆంటీ గారు అండి ఖాళీ స్థలం ఉంది, కొంచెం మట్టి వేపిచ్చేయండి, మొక్కలు అవి పెట్టుకుంటూ ఉంటాం అని చెప్పేసి అని. నాకు కొంచెం మొక్కలంటే ఇష్టం. పాదులు అవన్నీ పెట్టాను. పొట్ల పాదు, బీరపాదు, ఇలాగ బెండ మొక్కలు అవన్నీ వేసి, గోంగూర అవన్నీ వేసి పెంచేవాడిని. అయితే ఈ బీరపాదు పక్కనున్న సీతాఫలం పక్కన వేరే వాళ్ళ దొడ్లో ఉన్న సీతాఫలం చెట్టు కొంచెం మా వైపు వాళ్ళు ఉండిద్ది అనమాట. దానికి ఎక్కితే పాదంతా తీసాను. అయిపోయిన తర్వాత పాదంతా తీసాను, బాగానే ఉంది. దానికి ఒక్క కాయ విత్తనం కోసం అని ఉంచాను నేను, అంతే. దాన్ని విత్తనాల కోసం అని చెప్పి కాయ ఉంచాను. నేను అప్పుడు 40 రోజులు ఫాస్టింగ్లో ఉన్నాను. 40 రోజులు ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నాను. ఆహారం ఏమి లేదు. తాగితే ఎవరైనా కొబ్బరి నీళ్ళు తెచ్చితే కొబ్బరి నీళ్ళు, లేకపోతే కాఫీ, లేకపోతే టీ, లేకపోతే ఇక నిమ్మరసమే ఎక్కువ. 40 days ఫాస్టింగ్లో ఉన్నాను నేను. అయితే ఇందాక చెప్పాను కదా, పాస్టమ్ గారు వాళ్ళు మేము ఇలా పక్కన ఉండేవాళ్ళం. పక్క పోర్షన్లు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అని, మాకో పోర్షన్, వాళ్ళకో పోర్షన్. అయితే ఈ కాయ ఉంది, దాన్ని ఉంచాను. తర్వాత ఒకరోజు చూస్తే లేదు. నేను అన్నాను, ఏంటమ్మా కాయ లేదంటే, ఏమన్నయ్య తెలియదు అన్నయ్య, కాయ నేను చూడలేదన్నయ్య అని అంది. నాకు బాధ కలిగింది. అయ్యో కాయ ఇలా ఉంచాను, పోయింది ఇలాగా అని అనుకున్నాను. అసలు ఇప్పుడు మరి వాళ్ళ పక్కన వాళ్ళని అన్న పాపాన్ని మనకు తెలియదు, మనకు అసలు ఏది తెలియదు. మనకి వాళ్ళని అన్న కూడా అనలేదు. పోయిందా సరే పోయిందని బాధపడ్డాను, ఊరుకున్నాను. ఏదైనా పోతే నాకు చాలా బాధ కలిగిద్ది, చిన్న వస్తువు అయినా ఏదైనా పోతే బాధ కలిగిద్ది నాకు. పోయిందని బాధపడ్డాను, మెల్లకుండా ఊరుకున్నాను. ఇక మొదలెట్టిందండి. కాయ మేము దొంగతనం చేసామా, అది చేసామా, ఇది చేసామా అని నానా రకాల మాట్లాడింది. నేనేం మాట్లాడలా. పక్కన ఆ చెల్లి కోపం వచ్చేస్తుంది. అన్నయ్య ఏంటనే అలా అంటుంది, ఊరుకోననే అది అని. నువ్వు ఊరుకోం, మనకి ఎందుకు వచ్చిన బాధ, మన పొరుగు వాళ్ళం ఏదో వచ్చాం, సేవ చేసుకున్నాం, మనకి ఎందుకు మెదకుండా ఊరుకోండి. లేదని ఆమె బాగా తిడుతుందని అంటే, అక్కడికి వెళ్ళిపోదాం పద, చర్చి దగ్గరికి వెళ్ళిపోదాం పద మనం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోదాం అమ్మ అని చెప్పేసాను. వాళ్ళ ఆయన వచ్చాడు. ఈ తిట్లు చూసి పరుగు ఇంకా వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఉత్తి పుణ్యానికి
సరే నేను మెదలకండి అట్లాగే మెదలకండి అలాగే ఊరుకున్నాను అనమాట. తర్వాత కూడా 2-3 సార్లు కూడా బైబిల్ పట్టుకొని వెళ్తారు వీళ్ళు, పెద్ద పాస్టర్లు, పెద్ద పరిశుద్ధులు, ప్రార్థన చేసేవాళ్ళు, అది నానా రకాలుగా తిట్టింది. సరే అని నేను మెదలకుండా ఊరుకున్నాను. కొన్ని నెలలు పోయిందండి. ఆమె చాలా బాగానే ఉండేది. ఆమె బాగానే ఉండేది, కొన్ని నెలలు పోయింది. మరి ఏం జరిగిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఒళ్ళంతా అదొక రకమైన వ్యాధి వచ్చింది. మనం అనకూడదు, ప్రభు మనం క్షమించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, అందుకు చెబుతున్నాయి. ఇప్పుడు పోయిందంటే మేము తీయలేదు బాబు, మాకు తెలియదు అయ్యా అని అంటే ఒక మాటతో పోయేది. మాకు తెలియదు నాయన, మాకు ఎందుకయ్యా పోయేది, ఎవరు పోయారో మీరు చెబితే నమ్మరేమో. మేము అప్పుడు గేటు మామూలు గేటు సరిగా పనిచేసేది కదా, మాకు గేటు, మేము గేటు తీసించేవాళ్ళం. నాటి మొక్కలు కూడా పీక్కెళ్ళిపోయారండి. నాటి మొక్కలు కూడా పీక్కెళ్ళిపోయారు. ఎవరిని అడగాలి బాబాయ్, ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అనుకుంటా నేను. అంటే ఇప్పుడు ఉత్తి పుణ్యానికి నోరు బారేసుకుంటే ఏమైంది? నేను అలాంటి సందర్భాలు ఎన్ని చూశాను. ఉత్తి పుణ్యానికి నోరు బారేసుకొని, ఉత్తి పుణ్యానికి లేనిపోయిన వాళ్ళ దెయ్యం దూరింది అనమాట. మనల్ని ఉద్రేకపరచడానికి, మనతో గొడవటానికి, మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళడానికి, మన సంతోషాన్ని దొంగిలించడానికి, సంతోషాన్ని, మన ఆనందాన్ని, మనం దేవుడి సన్నిధిలోకి మనం వస్తే ఎక్కడ మనం ఆస్వాదింపబడతామని మనకంటే 100 రెట్లు వాడికి తెలుసు. మనం 3, 4, 5 ఉండొచ్చు. 2, 3 ఆయన నామంలో కూడి ఉంటే వారి మధ్యన ఆయన ఉంటానంటున్నాడు. మన సంతోషాన్ని దొంగిలించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అది మీరు గుర్తెరగాలి. ఎప్పుడైనా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ముందు గుర్తెరగాల్సింది ఏంటంటే ఆ మూలం ఎక్కడుందో పట్టుకోవాలి. అప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటాం. దేవుడికి అప్పచెబుతాం, ఓహో ఇదే ఈ పరిస్థితి, అయితే నువ్వు చూసుకో ప్రభా, నువ్వైతే పగ తీర్చుట నా పని అంటున్నాడు దేవుడు. పగ తీర్చుట నా పని, నేనే వారి సంగతి చూసుకుంటాను, మీకెందుకు బాధ, మీరు నాకు అప్పచెప్పాను అంటున్నాడు దేవుడు. పగ తీర్చుట నా పని అంటున్నాడు దేవుడు. అందుకే అపవాది తంత్రం గురించి చెబుతున్నాను. అపవాది తంత్రాలు ఇలా ఉంటాయి అన్నమాట. మనతో ఇప్పుడు ఆ ఫాస్టింగ్లో నేను కనుక రెచ్చిపోయి నానా మాటలు అన్నాను అనుకో, నేను చేసిందంత వృధా అయిపోతే 40 దగ్గరకు వచ్చేసింది, అదే లాస్ట్ వారం. అది సంగతి, దగ్గరకు వచ్చేసింది, అదే లాస్ట్ వారం. నేను ఎంతో ప్రయాసపడి, ఎంతో ఇబ్బంది పడి, బాడీ సహకరించకపోయినా, కళ్ళు తిరుగుతున్నా, ఏదో నా బాధ నేను పడతాంటే, అంటే మన యొక్క సంతోషాన్ని, మన దేవుడితో ఉన్న సహవాసాన్ని ఏ రకంగా అయినా దెబ్బతీయాలనుకుంటాడు. అది మనం గుర్తెరగాలి. అనారోగ్యంగా అయినా సరే, లేకపోతే చుట్టుపక్కల ఉన్న ద్వారా అయినా సరే, మాటల ద్వారా అయినా సరే, అంటే దేవునితో ఉన్న సహవాసాన్ని దూరం చేసాడనుకో, ఇక అన్నీ దూరం అయిపోతాయి. వాడు టార్గెట్ అంటే దేవునితో సహవాసాన్ని దూరం చేయాలనుకుంటాడు. అందుకే వాడికి వాక్యం వినటం ఇష్టం ఉండదు, ప్రార్థన చేయటం ఇష్టం ఉండదు, ఆరాధన చేయటం ఇష్టం ఉండదు, దేవుని స్తుతించడం ఇష్టం ఉండదు. ఇవన్నీ అపవాది తంత్రాలు. ఇవి అపవాది తంత్రాలు. ఈ అపవాది తంత్రాలను ఎదిరించడానికి సర్వాంగ కవచం కావాలి. ఆ సర్వాంగ కవచంలో ఏమున్నాయో చూద్దాం. ఒకసారి చదువు ముందు, మళ్ళీ ఒక్కసారి ఫస్ట్ కాడ నుంచి ఒక్కసారి చదువుతావా? 10వ వచనం కాడ నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంట. ఆ సర్వాంగ కవచం ఏదో ఎదరు వచనాల్లో రాయబడింది. ఆ సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకుంటే అపవాది తంత్రాలన్నీ వాడు నీ ముందు వచ్చి తోకాడిచ్చినా సరే నువ్వు బెదరవు. నీ ముందు వచ్చి తోకాడిచ్చినా, నీ ముందు వచ్చి నవ్వినా సరే, నీ జీవితం అయిపోతుందన్నా సరే, నీ జీవితం పతనం అయిపోతుందన్నా సరే, నీవు భయపడవు. వాడు చెప్పే అబద్ధాలకు నీవు లొంగవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. ఏలయనగా మనము ఇప్పుడు వినాలి మీరు బాగా జాగ్రత్తగా. మనము పోరాడునది శరీరాలతో కాదు, ఇంటి పక్కన వాళ్ళతో కాదు, ఇంటి ఎదురోళ్ళతో కాదు, ఇంటి వెనకమాలతో కాదు. చదువమ్మా. కానీ ప్రధానులతో అంట, అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా ఉన్నాను. మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరికైనా కనపడ్డారా? కనపడరు. ఇదే ఆత్మ సంబంధమైన పోరాటం.
పరిశుద్ధుడైన పౌలు వివరణాత్మకంగా చెబుతున్నాడు, మనము పోరాడినది శరీరాలతో కాదు, శరీర సంబంధాలతో కాదు, ప్రధానులతోనంట. కేటగిరీ చూడండి, వాళ్ళు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతమందు అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుచున్నాం. వాడు హత్య చేయుటకు, నాశనం చేయుటకు, దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయటానికి వస్తారంట. యేసు ప్రభు వారైతే జీవాన్ని ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చారు. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు అన్నాడు, దొంగ హత్య చేయటానికి, దొంగిలించడానికి, నాశనం చేయడానికి వస్తారు. నేనైతే గొర్రెలకు సమృద్ధి గల జీవం ఇవ్వటానికి. గడిచిన వారంలోనే ఒక సంఘటన జరిగింది. పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటూ సందర్భానుసారంగా ఏదో మల్లెపూల గురించి ఒక వృత్తాంతం చెప్పారు. మీరు అన్నారు ఎవరన్నా? వినలేదా? అయ్యి బాబోయ్, సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. ఆయన ఏమన్నాడంటే, ఒక మాటలు చెబుతాను నేను. ఒక చర్చి ఎదురంగా మల్లెపూల బండి పెట్టుకున్నాడంట. చర్చి ఎదురంగా మల్లెపూల బండి ఎవడని పెడతాడు? జీవితంలో ఒక్కలను కూడా చూడలే నేను. ఆయన లోకానికి ఎలా దూరమై బ్రతకాలి అన్న దాని గురించి చెబుతున్నాడు. ఆయన ఎందుకు చెబుతున్నాడంటే, లోకానికి ఎలా దూరంగా బతకాలి, పరిశుద్ధులుగా మనం ఎలా జీవించాలన్న దాని గురించి చెబుతూ ఒక సేవకుడి యొక్క సంఘం ఎదుట మల్లెపూల బండోడు పెట్టాడంట. సేవకుడు చెప్పాడంట, ఆ పాస్టర్ గారు చెప్పాడంట, ఒరి నాయన, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కొనరా, బండి తీసేరా బాబు అని అన్నాడు. ఆ బండి అతను అన్నాడంట, మల్లెపూల బండి ఆయన అన్నాడంట, ఎంతమంది ఆడవాళ్ళు వెళ్తున్నారు కదండి, ఎందుకు కొనరండి అని అన్నాడంట. లేదురా, వాళ్ళు కొనర్రా అన్నాడంట. అందరూ వచ్చారంట, ఆరాధన అయిపోయిందంట, అందరూ కొనకుండా వెళ్ళిపోయారంట. ఈయన బయటకు వచ్చాడంట, పాస్టర్ గారు. ఈయన బయటకు వచ్చి, అరే నేను కొనరని చెప్పాను కదా, వారు పరిశుద్ధులైన స్త్రీలురా, లోకంలో ఉన్నోళ్ళలాగా వాళ్ళు ఉండర్రా, వాళ్ళు అనీచమైన కార్యాలు చేసేవాళ్ళు అలాంటివి ధరించుకుంటారా అని చెప్పాడు ఆయన. అది వృత్తాంతం ఏంటంటే, అది దాన్ని దేనికి ఆపాదించారంటే, వీళ్ళు తీసుకెళ్ళి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ అపవిత్రులా, మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ మంచోళ్ళు కాదా? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే మా ధర్మం చెబుతుంది ఇది, మా ధర్మాన్ని మీరు అవమానపరుస్తారా అని తీసుకొచ్చారు. అది పాయింట్. ఎంత రచ్చ అవుతుందని అంటే, మామూలు రచ్చ చేయట్లా. ఆ పాస్టర్ గారిని నోటుకొచ్చినట్టు తిడుతున్నారు పాస్టర్ గారిని. ఏమి లేదు దాంట్లో, ఏమీ లేదు. కావాలని ఎందుకు దెయ్యం దూరింది. నిజం. ఎందుకంటే అపవాది తంత్రాలు ఇవి. క్యారెక్టర్ని బ్యాడ్గా క్రియేట్ చేయటం, అదే జరిగింది గడిచిన దినాల్లో. మరి ప్రవీణ్ పగడాల్ గారి గురించి ఏం జరిగింది? బ్యాడ్ క్యారెక్టర్ క్రియేట్ చేశారు అక్కడ. అసలు అయింది ఏం చెప్పలా. ఇప్పుడు రాబోయే దినాల్లో కూడా అదే జరిగిద్ది. అపవాది తంత్రాలు. ఇది పరిశుద్ధుడైన పౌలు ముందుగానే గుర్తెరిగి, పాస్టర్ గారు ఏం అదరట్లా బెదరట్లా, అరుచుకుంటే నాకు కూడా విపరీతమైన కోపం వచ్చింది, కానీ నేను కూడా మెదలకుండా ఊరుకున్నాను. నేను కూడా, ఎందుకంటే మగవాళ్ళు మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉంది, ఆడోళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతాం. మళ్ళీ వాళ్ళు మేము డిగ్రీ చదివాం, మా ఎడ్యుకేషన్ ఇది, మా క్వాలిఫికేషన్ ఇది, మేము ఇంత గొప్పలం అంటున్నారు. ఇది నీ గొప్పతనం అనిపించింది నాకు, ఇది నీ ఎడ్యుకేషన్ అనిపించింది నాకు, ఇది నీ తెలివితేటలా? నిజంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే నువ్వు అడిగినా ఏదైనా చేసినా ఒక అర్థం ఉంది, ఏదన్నా ఉంది. ఏమీ లేకుండా ఏదో వాళ్ళు ట్రోల్ చేయాలని చెప్పి తీసుకొచ్చి ఆ మాటను పట్టుకొని ట్రోల్ చేసి ఇది తప్పు అని అంటే, మరి మన మీద ఎన్ని అపనిందలు వేస్తున్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. మరి మనం మౌనంగా ఉంటున్నాంగా. మనం మౌనంగా ఉంటున్నామని గొర్రెలు కూడా అంటున్నారు. మనం మౌనంగా ఉంటున్నామని గొర్రెలను కూడా అంటున్నారు. అయినా సహించుకుంటున్నాం, మేము గొర్రెలమే. ఆయన ఒకానొక దినాన్ని వస్తాడు, గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు, మేకల్ని వేసేస్తాడు దాంట్లో వేసిగా, ఏపుడికి పంపించేసేస్తాడు దాంట్లో వేసి. మనం ఓపికగానే ఉన్నాం. గొర్రెలు అంటున్నా అంటే అపవాద తంత్రాలు ఇలా ఉన్నాయన్నమాట.
అంటే మన జీవితాల్లో కూడా ఇలాంటి తంత్రాలు పనిచేస్తూ ఉంటాయి. వాడు మన క్యారెక్టర్ మీద కొట్టాలని, మన జీవితం మీద కొట్టాలని, మన ఆలోచనల మీద కొట్టాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం జ్ఞానం కలిగి జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను వాళ్ళ వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు, అందుకే ఇదంతా నడిపిస్తున్నారు. ఒక ముఠానే ఉందన్నమాట. ప్రస్తుత అంధకార సంబంధమగు దురాత్మల సమూహం ఉందన్నమాట. ఆ సమూహం ఏంటంటే ఈ పాస్టర్ గారిని ఏ విధంగా అయినా కృంగదీయాలని చెప్పి చూస్తుంది. వాడి వల్ల ఏం కాదు, అది వాడి వల్ల ఏమి కాదు. అలాంటి ఎన్నో ఉపద్రవాలన్నీ దాటుకొని వచ్చాడు ఆయన. వీళ్ళందరూ తోక ఉడత ఊపుళ్ళు వాళ్ళందరినీ చూసి భయపడిపోతే సేవ ఎందుకు, పరిచర్య ఎందుకు ఇంకా? అవునా కదా? ఆయన ఎన్నో పరిస్థితులు కూడా దాటుకొని వచ్చాడు ఆయన. వీళ్ళందరూ బెదిరితే బెదిరిపోతారా? వీళ్ళందరూ భయపెడితే భయపడిపోతారా? పిలిచిన వాడు దేవుడు, ఆయనే నమ్మదగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు పిలిస్తే రాలేదు. దేవుని సేవ కూడా ఎవరు మనుషులు పిలిస్తే రాలా. దేవుడు పిలిచి సేవ చేయటానికి ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి నుంచి బయటికి తీసుకొచ్చి శాపంతో ఉన్నట్టు తోమేసేసి అప్పుడు మారుతాడు. అప్పుడు అతను దేవుడు తీర్చిదిద్దు. ఆ తీర్చిదిద్దే టైంలో ఉండదు. అప్పుడు ఎవరికి కనపడరు. తర్వాత కనపడితే వీళ్ళేదో గొప్పోళ్ళు, వీళ్ళేదో చేస్తున్నారు, మ్యానిప్లే చేస్తున్నారు అని చెప్పేసి అని అంటారు. వాళ్ళ కష్టాల్లో వాళ్ళ శ్రమలు ఎవరైనా చూస్తే అప్పుడు అర్థమైంది వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు, వాళ్ళ కన్నీటి ప్రార్థన ఏ విధంగా ఉండిద్ది, వారు ఎలా దేవుడితో గడుపుతారు, అది చూడాలి. నానా మాట, అసలు నాకు చాలా బాధ కలుగుతుంది. నానా మాటలు అంటున్నారు ఇష్టం వచ్చినట్టు. మగోళ్ళు కాదు, మళ్ళీ ఆడోళ్ళు. మరి ఇదేమి ధర్మమో నాకు అర్థం కావట్లేదు అసలు. మరి ఆ ధర్మం మరి ఇదే నేర్పిందేమో అనుకుంటున్నాను నేను. అది ఆయన ఒక దైవజనుడు అని కూడా గౌరవించకుండా, దేవుని ప్రబోధకుడని కూడా గౌరవించకుండా, సేవకుడని కూడా గౌరవించకుండా కరోనా టైంలో అనేక మందికి ఆహారాన్ని పెట్టాడు. ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకేమైనా ఇబ్బంది అయితే మా ఇంటికి రండి అని చెప్పాడు. ఆయన మీకేమైనా ఇబ్బంది అయితే మా ఇంటికి రండి అని చెప్పాడు. వీళ్ళు ఇప్పుడు బయలుదేరారు. వీళ్ళు ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నాం, ప్రపంచాన్ని మేము ఉద్ధరించే వాళ్ళం బయలుదేరామని చెప్పేసి అని అపవాది తంత్రములు. చదువమ్మా. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని అంటే ఆపద్దినమందు అంటే నీకు ఎదురయ్యే పరిస్థితుల్లో, నీకు ఎదురయ్యే కష్టంలో, నీకు ఎదురయ్యే ఇబ్బందులు నీవు ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు చూద్దాం దేవుడిచ్చు సర్వాంగ కవచము ఎలా ఉంటుందో. చదువమ్మా. ఏలయనగా మీ నడుమునకు సత్యమను తట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుక్కొని. చాలమ్మా. మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, బెల్ట్ ఆఫ్ ట్రూత్. సైనికుడికి సైన్యంలోకి వెళ్ళే ముందు వస్త్రాలన్నీ పర్ఫెక్ట్గా ఉండటానికి అనమాట బెల్ట్ కడతాడనమాట. ఒక బెల్ట్ ఉండిద్ది అనమాట. స్ట్రాంగ్గా ఉండటానికి ఒక బెల్ట్ ఉండిద్ది అనమాట. బెల్ట్ ఆఫ్ ట్రూత్ అంటారనమాట. సత్యమనే దట్టి మనం కట్టుకోవాలి. ఆయన వాక్యమే సత్యము. ఆయన వాక్యాన్ని మనం అంగీకరిస్తే, ఆయన వాక్యం ప్రకారం మనం జీవిస్తే నీతిని నెరవేర్చేవారిగా, సత్యాన్ని అనుసరించి నడుచుకునేవారిగా మనం ఉంటాము. అపవాది తంత్రాల్ని ఎదిరించేవారిగా ఉంటాం. వాడు చెప్పే అబద్ధాలు, వాడు కల్పించే కల్పనా కథల వైపు మనం చూడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా.
దట్టి కట్టుకొని సత్యమని దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తడుక్కొని మైమరుపు తొడుక్కొని నీతి అను మైమరుపు అని అంటే నీతి అనే రొమ్ము పలక. నీతి అనే రొమ్ము పలక అని అంటే బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే రొమ్ము పలక అనమాట. చెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి అనే రొమ్ము పలక, సత్యం అనే దట్టి. సైనికుడికి ఇక్కడ ఒక కవచం లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక కవచం అంటే ఈ చెస్ట్ భాగంలో ఎక్కడో కూడా బాణాలు దిగకుండా, వాడు వాడే బుల్లెట్లు కానీ ఏవి దిగకుండా ఇక్కడ ఒక కవచం ఉండిద్ది అనమాట. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని అంటున్నాడు. అపవాది తంత్రములను ఎదిరించుటకు ఆయన ఇచ్చు సర్వాంగ కవచము సత్యం అనే దట్టిని మనం కట్టుకోవాలి. బెల్ట్ ఆఫ్ ట్రూత్, నీతి అనే మైమరపు మనం తొడుక్కోవాలి. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ రొమ్ము పలక ఏం చేసిద్దనంటే మనము నీతిని నెరవేర్చేవారిగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీతిగా యథార్థంగా మనం జీవిస్తామనంటే మన ఎదుట ఏం కనపడింది? నీతి కనపడేది. నీతి కనపడితే అపవాది మన దరి చేరడు. వాడు మొదటి నుంచి పాపం చేయవాడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు వాడు. చదువమ్మా. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుక్కొని అంటే షూ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. షూస్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. సమాధాన సువార్త వలనైన, సమాధాన సువార్త అంటే సమాధాన సువార్తను మనం అంగీకరించాలి. ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఆయన సువార్తను మనం అంగీకరించాలి. ఆయన సువార్తను మనం అనేకులకు ప్రకటించాలి. ఆయన మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టంలో, నష్టంలో, వేదనలో ఉన్న వారికి మనం చెప్పేవారిగా ఉండాలి. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని షూ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. అంటే సైనికుడికి బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే ఈ రొమ్ము పలక, నీతి అనే రొమ్ము పలక అంటే ఇక్కడ ఒక ప్లేట్ ఉంటుంది అనమాట. ఒక కవచం ఉంటుంది. అలాగే సత్యం అనే దట్టి అంటే మంచి బెల్ట్ ఉంటుంది. అలాగే షూస్ అంటే షూ కూడా అంటే మనకి సరిపోని చెప్పులు వేసుకున్నాం మనకి ఎట్లా ఉంటాయి? లూజ్ చేసుకుంటే ఎలా ఉంటాయి? లూజ్ చేసుకుంటే మనం నడవగలుగుతామా? లూజ్గా ఉన్నాయనుకో జారిపోతూ ఉంటాం. మనం నడుస్తూ ఉంటుంటే అది వదిలేసిద్ది, అది అక్కడే ఉండిద్ది, మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే సైనికుడికి మంచి షూస్ ఉండాలన్నమాట. అంటే మంచి జోడు, మంచి చెప్పులు ఉండాలి. అవి కరెక్ట్గా ఉంటేనే వాడు యుద్ధం చేయగలుగుతాడు. వాడు యుద్ధం చేసేటప్పుడు ఇలా జారుతున్నాయి అనుకో, ఇప్పుడు వీటినే వేసుకుంటాడు, వీటినే వేసుకుంటాడా? యుద్ధమే చేస్తాడా? అవి కరెక్ట్గా ఉండటం అంటే కరెక్ట్గా ఉండే షూస్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ పీస్. సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక అంటే మనము స్థిరముగా దేవుణ్ణి నిలబడే వారిగా ఉండాలి. నువ్వు స్థిరంగా నిలబడ్డావు అనుకో, ఏదొచ్చి నిన్ను కదిలిచ్చినా సరే. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? బండ మీద కట్టుకున్నాడు. క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు. బుద్ధిలోనుడు ఇసుకలో కట్టుకున్నాడు. వరద వచ్చింది, గాలి వచ్చింది, కొట్టుకొని వెళ్ళిపోయింది. వరద వచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా సరే బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా గట్టిగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు క్రీస్తులో స్థిరంగా ఉంటే, సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నువ్వు స్థిరంగా ఉంటే చదువమ్మా. సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసమును డాలు పట్టుకోవాలంటే ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకోవాలి. సైనికుడికి మంచి షూ ఉన్నాయి సైనికుడికి. అలాగే
సత్యం అనే దట్టి ఉందన్నమాట, మంచి బెల్ట్ ఉందన్నమాట. అలాగే కవచం ఉంది, రొమ్ము పలక నీతి అనే కవచం ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉండటం కాదు, విశ్వాసం అనే డాల్ ఉండాలంట. అంటే సైనికుడి చేతిలో ఒక చేతిలో ఒకవేళ రైట్ హ్యాండ్ అనుకో, రైట్ హ్యాండ్లో కత్తి ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్లో డాల్ ఉంటుంది అనమాట, ఒక ప్లేట్ లాగా ఉంటుంది అనమాట. ఒక ప్లేటు, మా చిన్నప్పుడు పెద్ద పెద్ద బాణలు ఉండే, రాగి బాణలు ఉండే అనమాట. దాని మీద ఒక ప్లేట్ వేసేవాళ్ళు, పెద్ద ప్లేట్ వేసేవాళ్ళు, రాగి బాణలకి ప్లేట్ వేసేవాళ్ళు. ఆ విధంగా ఉండిద్ది అనమాట. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలంట. విశ్వాసం అనే డాలు పట్టుకుని దాంతో మీరు దుష్టిని అగ్ని బాణాలన్నీ ఆర్పివేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే నీ విశ్వాసంతో వాడు నీ ఎదురుగా ఎన్ని కుప్పుగంతులు వేసినా, ఎన్ని పిల్టి మొక్కలు వేసినా సరే నువ్వు భయపడవు, నువ్వు జడవు. నీ దగ్గర విశ్వాసం అనే డాల్ ఉంది, ఆ డాల్ను ఉపయోగిస్తావు. వాడు అగ్ని బాణాలు వేసినంటే శ్రమలు పంపించినా, ఇబ్బందులను పంపించినా, ఇరుకులను పంపించినా, అవమానాలు పంపించినా, వాటితో ఆ విశ్వాసం అనే డాలుతో నీవు దాన్ని ఎదుర్కొంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ఎదురుగా నిల్చిన వాడు కూలిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనే డాలుని మనం పట్టుకోవాలి. అంటే నీ విశ్వాసము ప్రభు మీదే ఉండాలి. నీ విశ్వాసము ప్రభు మీద ఉన్నప్పుడు ప్రభు నీ జీవితాల్లో కార్యం చేయటం ఆరంభిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు అమ్మ, త్వరగా చదువు. ఇది విశ్వాసం అనే డాలు, షీల్డ్ ఆఫ్ ఫేత్. షీల్డ్ అనమాట, షీల్డ్ ఆఫ్ ఫేత్. విశ్వాసం అనే డాల్ని షీల్డ్ ఆఫ్ ఫేత్ అంటారు. చదువమ్మ. ఇవన్నీ కాక విశ్వాసమని డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని నామానికి మహిమ. ఇవన్నీ ధరించుకుంటే నీతి, సత్యం అనే దట్టిని ధరించుకుంటే, నీతి అనే రొమ్ము పలకను ధరించుకుంటే, విశ్వాసం అనే డాల్ను ధరించుకుంటే శక్తిమంతులు అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగును. చదువమ్మ. మరియు రక్షణయను శిరస్థానం. అంటే పైన కూడా వాళ్ళకి ఒక హెల్మెట్ ఉంటుంది అనమాట. పైన కూడా ఇది హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. తల మీద కూడా ఎవరు కొట్టకుండా రక్షణ అనే శిరస్థానము. నీవు రక్షింపబడ్డావా? యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఇదే అనుకూల సమయము, మిక్కిలి అనుకూల సమయము. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. రక్షణ అనే శిరస్థానము ధరించి చదువమ్మా. దేవుని వాక్యం ఇవన్నీ ఉన్నాయి. రక్షణ అనే శిరస్థానం ఉంది, అలాగే నీతి అనే రొమ్ము పలక ఉంది, సత్యం అనే దట్టి ఉంది, ఆ సమాధాన సిద్ధ మనసు అనే జోడు ఉంది, అలాగే విశ్వాసం అనే డాలు ఉంది. ఇవన్నీ కాక దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును. ఇవన్నీ ఉండి ఖడ్గం లేకపోతే ఎలాగా? ఇవన్నీ సైనికుడి చేతిలో ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో డాలు ఉంటుంది. ఇవన్నీ ఉండి ఖడ్గం లేకపోతే పోరాటం ఎలా చేస్తావు? పోరాటం దేంతో చేస్తారు? విశ్వాసం అనే డాల్తోనే కాదు, ఖడ్గంతో కూడా చెయ్యాలి. ఆయన వాక్యము రెండంచగల ఖడ్గము, అది ప్రాణాత్మ మూలుగుల్లోకి విభజించినంత మట్టుకు దూరుచు కార్యసిద్ధిని కలగజేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును. అంటే ఆయన వాక్యాన్ని దినదినము మనం ధ్యానిస్తూ, ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తూ, ఆయన వాక్యాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటే అపవాది తంత్రములో మన ముందు పనిచేయు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువు, ఇదే వచ్చిన ఒకసారి చదువు. రక్షణ అనే శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుడు వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనను అంటే ఆత్మలో నీవు ఎదుగుతూ ఆత్మ అనే ఖడ్గము పట్టుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, నీతి అనే రొమ్ము పలకను నీవు ధరించి, సత్యం అనే దట్టిని నీవు కట్టుకొని, సమాధాన సిద్ధ మనసు సువార్తములైన జోడును నీవు తొడుక్కొని, రక్షణ అనే శిరస్థానము నీవు ధరించి, విశ్వాసం అనే డాలు నీవు పట్టుకొని, ఆత్మ వలన దేవుని వాక్యం అనే
ఆత్మీయ ఖడ్గాన్ని నువ్వు పట్టుకొని, దేవుని వాక్యం అనే ఆత్మీయ ఖడ్గాన్ని నువ్వు పట్టుకొని నీవు ఆత్మ సంబంధమైన యుద్ధంలో నీవు నిల్చుంటే నీ ఎదుట నుంచున్న అపవాది కూడా నశించిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు నీ ఎదుట నుంచి పారిపోతాడు. ఎందుకనంటే దేవుని యొక్క బలంతో నీవు నింపబడి ఉన్నావు గనక, దేవుని ఆత్మతో నీవు నింపబడి ఉన్నావు గనక నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన అపవాది తంత్రములన్నీ లయపరచబడతాయి. నువ్వు ఎప్పుడైతే నువ్వు సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకుంటావో నీ ఎదుట ఏ అపవాది శక్తులు కూడా నిలబడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆత్మ సంబంధమైన యుద్ధంలో పోరాటము చేయవలసిన వారిగా మనము అపవాది తంత్రములను ఎరిగిన వాడే వాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వస్తుందంట. వాడు సింహం కాదు, ఉత్తిదేవాడు. వాడు తోడేలాడు. అసలు తోడేలని పెట్టాల్సింది, వాడు తోడేలని కానీ గుంటనక్క కానీ అని పెట్టాల్సింది. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఉత్తి గద్దింపేవాడిది. నీవు ఆత్మ సంబంధమైన సర్వాంగ కవచాన్ని నీవు ధరించుకుంటే ఆత్మ సంబంధమైన యుద్ధములో విజయము నీదే, అపజయము అపవాది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. మనం అడగాలి, అవునయ్యా నీ సర్వాంగ కవచం, ప్రతి దినము ఉదయం లేచినప్పుడు అయ్యా నీ సర్వాంగ కవచాన్ని నాకు ధరింపు చేయి ప్రభువా. అయ్యా రక్షణ అనే శిరస్థానాన్ని నాకు ధరింపు చేయండి, నీతి అనే రొమ్ము పలకను నాకు ధరింపు చేయండి, సత్యమనే దట్టిని నాకు ధరింపు చేయండి, సమాధాన సువార్తములైన సిద్ధ మనసును జోడును నాకు ధరింపు చేయండి, విశ్వాసం అనే డాల్ని ప్రభా నాకు ధరింపు చేయండి. అయా తండ్రి ప్రభా, వాక్యమనే ఆత్మీయ ఖడ్గాన్ని నాకు ధరింపు చేయండి ప్రభా. నా ఎదురుగా ఉన్న తండ్రి ప్రభా అపవాది తంత్రములన్నిటినీ లయపరచడానికి, అపవాది క్రియలన్నింటినీ లయపరచడానికి, అపవాది పెడుతున్న శోధనలన్నింటినీ జయించడానికి ప్రభా నీ సర్వాంగ కవచాన్ని నాకు ధరింపు చేయనని దేవుని సన్నిధిలో మనము దేవుని ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని మనం పొందుకుంటే అభిషేకింపబడిన వారిని ముట్టకూడదనని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సేవకుడిని ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టినట్టని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆయన పిల్లలమైన మనల్ని, ఆయన బిడ్డలైన మనల్ని అపవాది ముట్టుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. అపవాది ముట్టుకుంటున్నాడుగా అని చెప్పేసి మనం అపవాదికి అప్పచెప్పుకోకూడదు, దేవునికి అప్పచెప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు. సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ఆత్మ సంబంధమైన యుద్ధంలో అపవాది క్రియల్ని ఎదిరించేవారిగా నిలబడాలని ప్రార్థనలో ఏకీపించిన అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు తండ్రి. నాయన నీ వాక్యం ద్వారా అయా మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. అంత్య దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. అపాయకరమైన తండ్రి ప్రభా అయా కాలంలో మేము ఉన్నాం. అపాయకరమైన సంఘటనలు మేము జరుగుతున్నాయి నాయన. అయా ప్రభా ఇవన్నీ జరిగినప్పుడు నేను ద్వారం యొద్దనే ఉన్నానని ప్రభా మీరు చెప్పారు ప్రభా. అవును ఆయన నీ రాకడ సమీపంగా ఉంది అయా. లోకమంతా అల్లరులు, గొడవలు, రకరకాల పరిస్థితులు నాయన ప్రభా. అయా రాజ్యం మీదకి రాజ్యము, జనముల మీదకి జనము అయా. అక్కడక్కడ భూకంపాలు, కరువులు, కాటకాలు, యుద్ధాలు నాయన. కనికరం గల తండ్రి మమ్మల్ని అయితే నీ కృప చొప్పున, నీ కనికరం చొప్పున సజీవ లెక్కలో ఉంచి ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు నాయన. అందును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా ఆ సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని అపవాది తంత్రములను ప్రభా ఎదిరించే వాలిగా మేము ఉండాలి ప్రభా. మేము పోరాడేది శరీరులతో కాదు నాయన ప్రభా. ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలం మందమున్న దురాత్మల సమూహంతోనూ మీ వాక్యంతో మీరు మాట్లాడారు ప్రభా. అయా ఆపద్దినమందు అయా మేము శక్తిమంతులకి నిలవబడినట్లు ప్రభా, అయా బలవంతులుగా నిలవబడినట్లు ప్రభా నీ సర్వాంగ కవచాన్ని మాకు ధరింపు చేయండి ప్రభా. అయా నీ రక్షణ అనే శిరస్థానంతో ప్రభా మమ్మల్ని మాకు ధరింపు చేయండి. నీ రక్షణ అనే శిరస్థానాన్ని మాకు ధరింపు చేయండి ప్రభా. నీతి అనే ప్రభా అయా రొమ్ము పలకను మాకు ధరింపు చేయండి ప్రభా. సత్యమనే దట్టిని మాకు ధరింపు చేయండి.
సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడును మాకు ధరింపు చేయండి ప్రభా. విశ్వాసం అనే డాలుని అయా మాకు ధరింపు చేయండి ప్రభా. అయా ఆత్మ వలన ప్రభా, ఆయా వాక్యం వలన ఆత్మీయ ఖడ్గాన్ని మాకు ధరింపజేసి ప్రభా, అపవాది తంత్రాలను ఎదిరించుటకు తండ్రి ప్రభా, అయా అపవాది ఎదుట తండ్రి ప్రభా శక్తిమంతులుగా మేము నిలవబడి ప్రభా, అయా అపవాదిని ఎదిరించుటకు, అయా అపవాదిని జయించుటకు, వాడు పెట్టే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు తండ్రి ప్రభా, అయా వాటిలన్నిటిని మేము జయించుటకు నాయన, అయా రోగాలు, బలహీనతలు, అయా సమస్యలు, వాటినన్నిటిని మేము జయించుటకు నాయన, అయా నీ సర్వాంగ కవచాన్ని మా అందరికీ మీరు ధరింపచేయండి ప్రభా. నీ సర్వాంగ కవచాన్ని మీరు మాకు ధరింపచేయండి ప్రభా. మాకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రభా మేము శక్తిమంతులుగా నిలబడి ప్రభా, అయా మా పైన ప్రభా, అయా ఏలుబడి చేస్తున్న ప్రభా ప్రతి చీకటి అంధకార శక్తుల్ని ప్రభా లయపరచు ప్రభా. అయా నీ సమాధానంతో, నీ సంతోషంతో, నీ సన్నిధితో ప్రభా మమ్మల్ని నింపండి. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. ఆయా కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభా. నీ రక్తంతో ప్రభా వారిని భద్రపరచండి. నీ రక్తకోటలో వారిని దాచి ఉంచండి ప్రభా. వారి ప్రయాణాల్లో, రాకపోకలందు, వారు చేసిన ఉద్యోగాల్లో, పనుల్లో, అన్ని విషయాల్లో, పిల్లల చదువుల్లో, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి. మీ కృపను ఉంచండి ప్రభా. ఆరోగ్యంతో నింపండి. బలహీనంగా ఉంటున్న వారిని నీ గాయపడిన హస్తంతో వారిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. యెహోవా రాఫా, నీవు పొందిన దెబ్బల చేత పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది నాయన. నీ గాయపడిన హస్తంతో బలహీనంగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు పుట్టండి ప్రభా. అయ్యా వారు ఏ బలహీనతతో ఉన్న ప్రభా, ఆ బలహీనత నుంచి సంపూర్ణమైన విడుదల వారికి కలుగును గాక, సంపూర్ణమైన ఆరోగ్యం వారికి కలుగును గాక, సంపూర్ణమైన విడుదల వారికి కలుగును గాక. నీ కృపతో నింపండి ప్రభా. కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం ఉంచుకొని నీ కృపలో వారిని భద్రపరిచి వర్ధిల్లింపచేసి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిశుద్ధులందరికను ఆయన రాకడ పర్యంతరం వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్.